మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రోజా గారు నమస్తే. శ్రీలత రెడ్డి పిలుస్తుంటారు ఇప్పుడు కూడా ఎవరన్నా? అది చెప్పినప్పుడే ఫాస్ట్ గా తిరిగి చూస్తారు. ఎలా అనిపిస్తుంది 34 years అలా రూల్ చేసుకుంటూ వచ్చారు? అంత ఒక కళలాగా అలా అయిపోయింది. కలలాగా అలలాగా అలలాగా అలా తేలిపోయింది. గూగుల్లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తుంది. అలా అని 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 గూగుల్ కూడా తీసేసుకున్నాను. తీసేసుకుంది. శెల్వా గారిని మీరు పట్టారా, మీరు శెల్వా గారిని పట్టారా? 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. రోజా గారు మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. అందరికి నేను చెప్పేది ఒకటి, పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది? అంతే, ఎప్పుడు ఉంటుంది. చిరంజీవి గారికి, సురేఖకి. మీ మీద ఎక్కువ బయట కామెంట్స్ గట్టిగా నడుస్తున్నాయి. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఈ న్యూస్ కరెక్టేనా? మీకు వచ్చిన ట్రోల్స్ లో ఒక 2-3 అసలు జీర్ణించుకోలేని, డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలు? నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని ఫొటోస్ చేసి పెట్టారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ రోజా గారు. సో రోజా గారు నమస్తే. సో శ్రీలత రెడ్డి అంతేనా పిలుస్తుంటారు ఇప్పుడు కూడా? ఎవరన్నా శ్రీలత అని, లత ఇంట్లో అందరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నాతో చదువుకున్న వాళ్ళు లత అనే పిలుస్తారు. ఓ, సో సో పాత పేరు అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అవును. సో ఇక్కడికి వచ్చేసరికి చెప్పినప్పుడే ఫాస్ట్ గా తిరిగి చూస్తాను. సో రోజా అంటే ఫాస్ట్ గా, లతానే ఫాస్ట్ గా తిరుగుతాను. ఓకే. సో బాగా ఫ్రెష్ కనబడుతున్నారండి ఇప్పుడు. ప్రశాంతంగా ఉన్నాను, ఏ టెన్షన్స్, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా. సో నా గురించి ఆలోచించుకునే సమయం ఇచ్చాడు భగవంతుడు. ఫుడ్ ఏం తీసుకుంటారు రోజా గారు? ఫుడ్ బాగా ఇష్టంగా తింటా, కొంచెం తిన్నా ఇష్టంగా తింటా. ఇప్పుడైతే కార్తీక మాసంలో ఉన్నాను, ఫుల్ వెజ్, అందుకే. ఓకే, లేకపోతే నాన్ వెజ్ లేకపోతే ముద్ద. ఇంట్లో ఎప్పుడు ఉంటుంది నాటుకోడి పులుసు, ఫిష్. ఓకే. సో కానీ మీ అధినాయకుడు మటుకు ఎప్పుడు అదే మెయింటైన్ చేస్తారు. ఏం ఫుడ్ తీసుకుంటారు ఆయన? 2 hours జిమ్ చేస్తారు. 2 hours జిమ్ ఎవ్రీ డే. అండ్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా, అన్ని ఏమంటారు ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవే ఎక్కువ తింటారు. రైస్ అవి తిన్నారు అందరూ అంతే. శర్మిల గారు గాని, భారతి మ్యామ్ గాని, అమ్మ గాని, అందరూ చాలా లిమిటెడ్. మీ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళు ఏం ఫుడ్. మాకు పాదయాత్ర వచ్చినప్పుడు చూసాం ఫుడ్. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, అన్న తినేటివి అడిగితే. ఇడ్లీ, దోశ లాంటివి తినరు, చాలా ప్రోటీన్ ఫుడ్. చాలా ఏమంటారు హెల్త్ కాన్షియస్ బాగా అందరికి. ఓకే, వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. సో పాలు కూడా ఏదో 1 లీటర్ పాలు 1 గ్లాస్ అవుతుంది, అల్లం వేసి మరగబెట్టి తాగుతారు. మీరు ఫాలో అయ్యారు నెక్స్ట్ అదేమన్నా ఆయన డైట్ ని? ఫాలో అవట్లే మీరు? ఇంకా నేను బాగా తింటాను, ఫుడ్ ఇష్టం ఫస్ట్ నుంచి కూడా బాగా ఇష్టం. వెంకటేష్ గారు ఇలా చూసేవాళ్ళు, ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, అందరం కూర్చొని తినేవాళ్ళం. నాతో షూటింగ్ ఉందంటే అందరికి భోజనాలు. అలా ప్రభు గారు, శివాజీ గణేష్ వాళ్ళ అబ్బాయి ఉంటే అందరికి భోజనాలు. అట్లా మేము ఎంజాయ్ చేయడమే కాకుండా ఫుడ్ అందరికి పెడతాం. వెంకటేష్ సార్ వాళ్ళంతా కూడా లిమిటెడ్ ఫుడ్ తింటారా. వాళ్ళు మా క్యారేజ్ చూస్తే ఇట్లా చూస్తారు, హీరోయిన్ ఏంటి పెద్ద క్యారేజ్ వచ్చిందని ఫస్ట్ డే. నాకైతే ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ గుర్తుండిపోయింది అసలు. కేసీఆర్ గారిని అన్నానే అంటారు కదా? నేనా? నాన్న, పెదనాన్న. ఓ, బిడ్డ అంటారు కదా. ఓ సూపర్. సో ఎనీహౌ మళ్ళీ బ్యాక్ టు కాన్స్టిట్యున్సీలో గట్టిగా
ఉన్నారు, చెన్నై వెళ్ళలేదు. నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఓడిపోయాం కాబట్టి అంటే నాకు ఓటేసిన వాడికి నేను చూసుకోవద్దా? నాకు పనిచేసిన లీడర్స్ ని కార్యకర్తలను చూసుకోవాలి, నా ఓటేసి అభిమానించిన వాళ్ళని నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కంటిన్యూస్ గా ఈ 5 months లో మీరు చూడండి, పేపర్ తెప్పించుకొని చూస్తే తెలుస్తుంది. అన్ని స్టేట్ న్యూస్లు రావు కదా. అవును, కుంభాభిషేకాలు కానీ, డెత్లు కానీ, పెళ్లిళ్ళు కానీ, పరామర్శలు, కాల్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది లేదా హెల్త్ బాగాలేదు, అన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటాను. నా స్టేటస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎవ్రీడే నా స్టేటస్ చూస్తే ఒక రైల్ లాగా ఉంటుంది. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు తెలిసిపోతుంది. సో ఎలక్షన్స్ టైంలో జగన్ గారిని మెప్పించే ఒక డైలాగ్ చెప్పారు, ఆయన ఆపకుండా నవ్వుకున్నారు. ఏది? సో మొరగని కుక్క ఉండదు, వాగని నోరు ఉండదు, ఇది రెండు లేని ఊరే ఉండదు. అది అర్థమైందా రాజా? తమిళ్లో కూడా చెప్పారు. ఇప్పుడైనా చెప్పచ్చు. ఏదో ఒకసారి మీ రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఆయన డైలాగ్ ఆయనకి ఎందుకు చెప్తాం? ఆయనకు చెప్పింది కదా, ఆ డైలాగ్ చెప్పాను నేను. అట్లా చాలా మంది, బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పాను, తర్వాత చిరంజీవి గారి డైలాగ్ చెప్తాము. అది వాళ్ళ డైలాగులు అని కాదు కదా, రైటర్ వేవి. అంటే ఎందుకు తమిళ ఇంటర్వ్యూలో అంత బరస్ట్ అయ్యి రజనీకాంత్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది? నేను చూసాను ఇంటర్వ్యూ, తమిళ ఇంటర్వ్యూ. సో ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడినప్పుడు మీ వాయిస్ ఇవ్వాలి, మాకు సపోర్ట్ లేకుండా మీరు మా సైడ్ మాట్లాడలేదు, మీ బర్త్డేలకి, మీ ఫెలిసిటేషన్ కి మేము డాన్స్లు వేసాం, వీడియోలు పెట్టాం, అలాంటిది మీరు ఒక మంచి మనిషి అని మేము చేశాం కదా, మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు? ఒక మాట వచ్చినప్పుడు వాళ్ళెవరో బ్లూ ఫిలిమ్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తే ఆ వీడియోలు నిజంగా మీడియాకి ఇవ్వండి, రిలీజ్ చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటానని చెప్పేసి మీరు ఒక బరస్ట్ అయ్యి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. తప్పు కాదు కదా. ఇప్పుడు నేనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వాడెవడో నా గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఒక ఇండస్ట్రీ పెద్దగా, ఇక్కడ చిరంజీవి గారైనా అక్కడ రజనీకాంత్ గారైనా, ఇప్పుడు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము ఎలా పరిగెత్తి చేస్తాం? మాకు హెడ్ లాగా ఫీల్ అవుతాం. ఇది ఒక కుటుంబం, కళాకారుల కుటుంబం, దీనికి వీళ్ళు హెడ్. మంచి అయినా చెడ్డైనా వాళ్ళకే కదా, మా అందరి తరఫున వాళ్ళనే కదా స్టేజ్ మీద కూర్చోబెడతారు. మా అందరి తరఫున మా అందరి గౌరవం వాళ్ళకే కదా ఇస్తున్నాము. అలాంటప్పుడు మాకు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళే చూసుకోవాలి కదా. ఈరోజు పాలిటిక్స్లో లేకపోయినా మీనా కానీ, రమ్యకృష్ణ కానీ, రాధిక గారు కానీ, ఖుష్బు వేరే పార్టీలో ఉన్నా కూడా ఒక విమెన్గా, ఒక ఆర్టిస్ట్గా నాకు సపోర్ట్ చేశారు. మరి మీరు ఎందుకు చేయలేదు? మీ పిల్లల పెళ్ళిళ్ళు పిలిచినా పరిగెత్తి వస్తాం, మీ బర్త్డే అంటే అందరం వీడియోలు ఇస్తాం. మీరు నడిగర సంఘం షో చేస్తాం కదా, మనీ కలెక్ట్ చేసి బిల్డింగ్ ఆర్టిస్టుల కోసం కట్టారు, మేమేం దాంట్లో ఉండం కదా. అయినా మేము ఎందుకు వచ్చి ఫ్రీగా చేసాం ఆ రోజు అంత టాప్ పొజిషన్స్లో ఉన్నప్పుడు? ఇది మన కుటుంబం, మనం అందరం ఒకటిగా ఉండాలి అనే కదా ఆ రోజు చేసాం. మరి మాకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు మాట్లాడటానికి ఆయనకి మనసు రాలేదు. అదే చంద్రబాబు నాయుడు కోసం మాత్రం మాట్లాడమంటే, ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల ఫంక్షన్లో ఎన్టీఆర్ని పొగడకుండా ఎన్ని పొగిడినప్పుడు మాకు బాధ ఉంటుంది. సో నేను చెప్పడం జరిగింది, దాన్ని బరెస్ట్ అవ్వటం కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడకుండా ఉంటే ఎట్లాగో తెలుసు, వాళ్ళకైనా తెలియాలి కదా. నెక్స్ట్ ఇంకెవరికైనా జరిగినప్పుడు ఓహో మన రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీలో ఒకరికి అయినప్పుడు మనం మాట్లాడిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎవరు చెప్పనప్పుడు వాళ్ళకి కూడా ఎలా తెలుస్తుంది? కాబట్టి చెప్పాము అంతే. సో తమిళ్ పొన్ను అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయిని, తమిళ కోడల్ని. సో పుట్టింది ఇక్కడ, మెట్టినిల్లు అక్కడ నాకు. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా ఈక్వల్ గా సినిమాలు చేశాను. పెళ్ళైన తర్వాత అటు అత్తగారు వాళ్ళు, ఇటు అమ్మగారు వాళ్ళు ఇద్దరు నాకు అదే ప్రేమ, అభిమానం, సపోర్ట్ ఇచ్చారు. సో కాబట్టి రెండు నాకు ఇష్టమే, ఇక్కడ కూతురుగా, అక్కడ కోడలుగా ఇష్టం. సూపర్. సో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు రోజా గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తమే రాజకీయాలు మాట్లాడి రాజకీయాలకు అతీతంగా అంటే రెండు మిక్స్ చేసాం అనమాట. ఎందుకంటే తప్పదు, ఆమె దాంతో కనెక్షన్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి. రాజకీయాలు అర్థమైంది, రాజకీయాలు మాట్లాడకపోతే టీఆర్పీ రాదనేసి మామూలు సినిమాలు అంటే చూడరు కదా. సో ఫైర్ ఉండాలి ఎక్కడ ఒక చోట, మీరు మెల్లిగా పెట్టారుగా. సో బట్ తను 34 సంవత్సరాల క్రితం చేసిన సినిమాలు ఇప్పటికి మనం టీవీలో, ఈటీవీ సినిమా ఇవి చూస్తున్నప్పుడు వీళ్ళెంత గొప్ప నటులు అర్థమవుతుంది. ఆ ఫేస్ లోనే ఆ హావభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ పలికించిన గొప్ప గొప్ప నటులు మీరంతా కూడా. రమ్యకృష్ణ గారు, మీనా గారు, రోజా గారు, 6 లెటర్తో ఉన్న వాళ్ళందరూ రాణించేశారు. సో ఎక్కడికో వెళ్ళారు, టాప్ పొజిషన్కి వచ్చారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో మీకు అండ్ బయట ప్రేక్షకుల్లో ఒక ప్లేస్ అయితే ఉంది వాళ్ళ మనసుల్లో. మా 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 మేము ఎంతగానో ప్రేమించిన గొప్ప గొప్ప నటీమణులు వీళ్ళంతా అని.
బట్ ఆ ప్రేమని మటుకు ఎవ్వరు కూడా చేయలేరు, అసలు అవ్వదు కూడా అది. సో టీవీల వల్ల మా సినిమాలు మళ్ళీ రిపీటెడ్ గా Repeated గా రావటం వస్తున్నాయి. వల్ల ప్రజల్లో మేము ఇంకూ కూడా అలా వాళ్ళ మనసుల్లో నిలిచిపోయాం. అవును, ఇప్పటికీ ఒక సాంగ్ పెడితే ఆమె ఫేస్ లో ఎన్ని ఇలా పలుకుతాయి. చాలా ఇష్టమైన పని డాన్స్ చేయటం అనేది. ఒక పాట వేస్తే ఎంత ఇష్టమో తెలియకుండా కాళ్ళు చేతులు ఆడుతుంటాయి. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ఓ అంటున్నాడు, నాకు పాట వేస్తే ఒకటే డాన్స్. ఓకే, సో మీరు ఎంతగానో ప్రేమించే చాలా ఇష్టమైన మీరు ఎంతగానో ప్రేమించే ఇండస్ట్రీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటే డెఫినెట్ గా మీరు కోరుకుంటున్నారు కాబట్టి రావాలి అని చెప్పేసి. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో మళ్ళీ మన పాత తరం నటీ నటులు అందరూ కూడా ఒక్కసారి ఇప్పుడున్న తరంతో యాక్ట్ చేస్తే ఆ కాంబినేషన్ చూడాలని. ఆ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ రిపీట్ అయినాయి కాబట్టి సరిలేరు నీకెవరు బాహుబలితో మళ్ళీ ఏంటో వాళ్ళ వీళ్ళు కాంబినేషన్ కలిస్తే సక్సెస్ అనే పేరు సో చెవికి వినిపిస్తే ఎలా ఉంటుంది. రజనీకాంత్ గారి డైలాగ్ సుమ్మా అదుర్దిల్లా కలిస్తే కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా రోజా గారిని మంచి మంచి క్యారెక్టర్స్ కి మనం ఉపయోగించుకుంటే ఆమెకిచ్చే గౌరవం ఆ సినిమాలో మనకు కనపడుతుంది స్క్రీన్ మీద. సో మళ్ళీ మేము బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలి మేడం. సో డెఫినెట్ గా ఒక మొగుడు, ఒక గోలీమార్, ఒక శంభో శివశంభిలో ఉన్న మా రోజా గారు మళ్ళీ ఇప్పుడున్న తరంతో కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ టైప్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.